చేసుకుంటున్నాం. అయితే చివరగా మనకి చివరి పాఠంలో అర్థమైనటువంటి విషయం ఏంటంటే మూడింటి సారాంశము అందులో చివరి తరగతిలో బలంగా అలాగే సూటిగా తెలియచేయబడినటువంటి విషయం, యేసు తండ్రి అయినటువంటి దేవుడైన ఉన్నవాడు అని తెలియచేసేటువంటి యెహోవా యొక్క ప్రథమ కుమారుడైనటువంటి దేవుడు అనేటువంటి స్పష్టత మనకి వచ్చింది. అయితే ఆ కుమారుడు దేవుని కుమారుడు ఓకే, కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక రెండు సందర్భాలని మనము గమనించినట్లయితే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అనగా అంటే మీద కొంత విషయం చెప్పుకుంటూ వచ్చి, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మహాదేవుడు అనేటువంటి సంబోధన యేసు ప్రభుల వారిని ఉద్దేశించి వచ్చింది. ఇప్పుడు నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి, పదాలను బట్టి మాత్రమే ఒక అభిప్రాయమునకు రాకుండా భావాన్ని బట్టి మనము విషయ అవగాహన అర్థం చేసుకోవటం అనేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మహాదేవుడు అని అంటే ఏంటి? గొప్ప దేవుడు అని దాని అర్థం. మామూలునైతే మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. గొప్ప దేవుడు అని అన్నంత మాత్రాన ఆయన మాత్రమే దేవుడు అని కాదు కదా. ఆయన మాత్రమే దేవుడు అని కాదు. యేసు దేవుడు, గొప్ప దేవుడు అని అన్నాడు. మీరు దైవములు అంటినని మీరు ఎరగరా అనేటువంటి మాట చొప్పున, అలాగే దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు అని చెప్పినటువంటి మాట చొప్పున, వాక్యము నెరిగిన భక్తులైనటువంటి వారు దైవములైతే, ఆ దైవములను మించినటువంటి వాడు యేసు అనేటువంటి దైవం. ఆ కోణములో అతడు మహాదేవుడు అని పిలువబడిన అర్థమునకు విషయానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఏంటది అనగా, ఒక్కసారి ఇప్పుడు చదివినటువంటి విషయం ఏదైతే ఉందో
దానికి చిన్నగా ఒక సవరణ చేసి చదువుతాను. అప్పుడు ఎలా అర్థమవుతుందో ఒకసారి చూడండి. అనగా మహాదేవుడును కామ, మహాదేవుడు మామూలు అనేది అక్కడ కామ లేదు. మీరు బైబిల్ని జాగ్రత్తగా గమనించాలి. మహాదేవుడును కామ మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అంటే దేవుడును మన రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అంటే దేవుని ప్రత్యక్షత, యేసు ప్రభుల వారి ప్రత్యక్షత కోసము ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధి నీతి భక్తితో బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. ఇప్పుడు ఇలా చదువుకున్నా కూడా సమస్య ఏమీ లేదు. అంటే విత్ కామ వితౌట్ కామ ఎలా చదువుకున్నా కూడా సమస్య లేదు. అంటే ఇది ఎందుకు నేను పర్టికులర్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే, నిన్నటి దినమున మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని బట్టి జరిగినటువంటి డిబేట్లో కామ ఉంటుంది అనేటువంటి విషయము చెబుతూ యేసు దేవుడు కాదు అని చెప్పటానికి ఒకరు ప్రయత్నం చేస్తే కామ లేదు. హీబ్రూ బైబిల్లో ఇదే అర్థాన్ని తెలియజేస్తున్నది. యేసుక్రీస్తుల వారే మహాదేవుడు అని తెలియజేస్తున్నది. కామాలు పులు స్టాపులు మనం ఎట్లా చేరుస్తాము అని చెప్పి మరొక వ్యక్తి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు? కామ పెట్టి చదివినా, ఇప్పుడు కామ మామూలుగానే తెలియదు కదా, కామ లేకుండా చదివినా వచ్చిన సమస్య ఏమి లేదు. ఎంత మహాదేవుడైనా ఇందాక చెప్పుకున్నట్టుగా, అంటే మామూలుగా ఒక సామెత చెప్పుకున్నట్టుగా, ఎంత మహాదేవుడైనా ఢిల్లీకి రాజైన ఒక తల్లికి బిడ్డే అనేటువంటి సామెత ఏదైతే ఉందో, అలాగే యేసు ప్రభుల వారు ఎంత మహాదేవుడైనా ఉన్నవాడైన దేవుడికి కుమారుడే. అది మనసులో పెట్టుకుంటే సమస్య రాదు. అందుకే నేను భావము 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 అని చెప్తున్నాను. పదాలు అక్షరాలను బట్టి మనం ఇలా కొట్లాడుకోవలసినటువంటి అవసరం లేదు. అంటే మాటల యుద్ధం ఇది అంత అవసరం లేదు. భావమును బట్టి పోతే కనుక ప్రతి విషయము తేలిపోతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు రెండవ వ్యక్తి కామ పెట్టాలి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే పెట్టు. ఎందుకంటే బైబిల్లో అనేక సందర్భాలలో అక్షర దోషాలు చోటు చేసుకున్నాయి. అక్షర దోషాలే చోటు చేసుకున్నప్పుడు కామాలు పులు స్టాపులలో కూడా సమస్యలు చోటు చేసుకుని ఉండొచ్చు. కాబట్టి ఆ కోణంలో కూడా ఒకసారి కామ పెట్టి చూసి తెలుసుకుందాం. కామ పెట్టినా కూడా మహాదేవుడును అలాగే మన రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షమైన ఒక ఇద్దరి ప్రత్యక్షత ఆ తీర్పు దినమున యేసు ప్రభువునొద్ద కనబడతా
ఆ తదుపరి తండ్రి యొద్దకు పంపించబడితే తండ్రి సన్నిధిలో కనబడతారు. అలాగ చదివినా వచ్చిన సమస్య లేదు. అయితే దీనికి అంటే జస్ట్ మీకు దృష్టికి తీసుకురావటం మాత్రమే, అంటే అవగాహన కలిగించడానికి మాత్రమే. ఏదైనా ఉండనివ్వండి, వచ్చిన సమస్య లేదు, గందరగోళం పడాల్సినటువంటి అవసరం లేదు, గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యో ఇప్పుడు మరి ఇక్కడ కామం లేదనుకోవాలా, ఉన్నదనుకోవాలా, మహాదేవుడు అని రాయబడింది కదా అని చెప్పి ఆగమాగం కావలసినటువంటి అవసరం లేదు. అక్కడ నువ్వు ఎలా చదివినా భావాన్ని బట్టి వెళుతున్నప్పుడు సమస్య ఏమీ లేదు. మహాదేవుడు అని అంటే ఈయన మాత్రమే దేవుడు అని కాదు కదండి. గొప్ప దేవుడు, ఎస్. ఇప్పుడు మనతో పోల్చుకున్నప్పుడు చాలా గొప్పవాడు ఆయన. అయిపోయి ఎంత గొప్పవాడైనా ఉన్నవాడికి కుమారుడే. అది ఓకే. అయితే ఈ విషయము రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఎలా ఉన్నది అని గమనించినట్టయితే, బహుశా మీ దగ్గర రోమన్ క్యాథలిక్ బైబిల్ లేదనుకుంటా. ఒకవేళ ఎవరి దగ్గర నేను ఉంటే మీరు చూడొచ్చు. ఇదే వచనము దానిలో ఎలా రాయబడి ఉంది అని అంటే, ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్ నా దగ్గర ఉన్నటువంటి వర్షన్లో వాడుక భాషలో రాయటం జరిగింది. దాదాపు దగ్గరగా చాలా సింపుల్గా ఉండేటట్టుగా సాధారణ జనులు కూడా అర్థం చేసుకునేటువంటి విధంగా రాయటం జరిగింది. అందులో ఏమున్నది అంటే, ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు దేవుని యొక్కయు కామా పెట్టారు. ఇక్కడ మహాదేవుడు అన్నటువంటి చోట వీళ్ళు రాసింది ఏంటంటే, సర్వోన్నతుడగు మన దేవుడు అని రాశారు. సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు దేవుని యొక్కయు అని కామ పెట్టారండి వీళ్ళు. సర్వోన్నతుడైన దేవుని యొక్కయు కామ రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలయునను అని మనకు ఆ కృప తెలుపుచున్నది. అంటే వీళ్ళు సర్వోన్నతుడగు దేవుని యొక్కయు కామ అంటే సెకండ్ రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు వీరిరువురు ప్రత్యక్షమగు దినము కొరకు నిరీక్షణతో మనము వేచి ఉండాలి అనేటువంటి విధానంలో రాశారు. అంటే ఇప్పుడు క్యాథలిక్ బైబిల్ చూసినప్పుడు ఏ రకమైనటువంటి సంశయానికి తావివ్వట్లేదు. సర్వోన్నతుడగు దేవుడు అని అన్నాడు, యేసుక్రీస్తు అని అన్నాడు. అయితే ఇప్పుడు నేను దీన్ని ప్రామాణికంగా తీసుకోండి అని నేను అనట్లేదు, జస్ట్ కొంచెం అవగాహన కోసం. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నటువంటి విధానం ఏంటి, అది ఎలాగనైనా ఉండనివ్వండి, మేము పదాలను బట్టి కొట్టుకు చావము, భావముతో మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు యేసుక్రీస్తు మహాదేవుడా కాదా? ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఏంటి? మహా అంటే ఏంటి? మామూలుగా గొప్ప కదా, అదేనా గొప్పవాడు. గొప్ప దేవుడు అని చెప్పినంత మాత్రాన సమస్య లేదు. మామూలుగా దేవుడు అని చెప్పిన సమస్య లేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భాన్ని, ఆ వచనాన్ని మహాదేవుడు అని ఉన్నది కాబట్టి అలాగే ఉచ్చరించాల్సిందే అని అంటే ఇట్స్ ఓకే. లేదండి కొంచెం అది మిగిలినటువంటి వారికి మహాదేవుడు అంటే ఈయనే దేవుడేమో అనేటువంటి అర్థం ఇస్తున్నది, అలాగ అనుకుంటారు, అనుకునే అవకాశం ఉంది అని అంటే
ఓకే, ఆ చిన్నవారిని బట్టి ఆ దేవుడు అని చిన్నగా మాట్లాడుకుందాం. ఎందుకంటే అంతిమంగా ఏ ఇప్పుడు బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సందర్భాలను బట్టి బలహీనులు, తక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు, తక్కువ విశ్వాసం కలిగినటువంటి వారు, వాళ్ళ నిమిత్తము ఆ, మన విశ్వాసము, మన జ్ఞానము ఏం కాకూడదు, వాళ్ళను తప్పు త్రోవల్లో వెళ్ళించేది కాకూడదు కదా. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే ఆ, అక్కడ మహాదేవుడు అని కాకుండా ఒక దేవుడు అనేటువంటి సింపుల్ వర్షన్లో స్వీకరించడానికి మనము సిద్ధమే. లేదు, అర్థం చేసుకోగలిగేటువంటి వారు ఉంటే మహాదేవుడు అనేటువంటి వర్షన్లో తీసుకోవటానికైనా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, రైట్. ఇక మరొక మాట, ఇది రోమపత్రిక నిన్నటి దినమున పాఠ్య అనంతరము చర్చలోనికి వచ్చింది. ఇది 9వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. మామూలుగా మన రెగ్యులర్ బైబిల్లో ఎలా వ్రాయబడి ఉన్నది అంటే, నేను ఇప్పుడు 2 బైబిళ్ళు దగ్గర పెట్టుకొని చూడటం జరుగుతున్నది. తొమ్మిదవ అధ్యాయము 5వ వచనం. రైట్. ఇక్కడ పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అనంటే ఇక్కడ కూడా ఇందాకటి విధంగానే కొంత సమస్య వస్తున్నది. ఎవరికి సమస్య వస్తున్నది? పదాలను బట్టి అభిప్రాయానికి వచ్చేటువంటి వాళ్ళకు సమస్య వస్తున్నది. అమ్మా, మీరు మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. పదాలను బట్టి చదివేటువంటి వారికి సమస్య వస్తున్నది, కానీ భావాన్ని బట్టి వెళ్ళేటువంటి వారికి ఏ సమస్య లేదు. ఇక్కడ వాడినటువంటి పదము సర్వాధికారి అని అన్నాడు, స్తోత్రార్హుడు అని అన్నాడు. సర్వాధికారి అంటే ఏంటండి? అన్ని విషయములలో అధికారము కలిగినటువంటి వాడు, అదేనా తెలుగు అర్థం? అంతే కదా. సర్వ అనంటే అన్ని విషయాలలో అధికారం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మేబీ మత్తయి సువార్త చివరిలో మత్తయి సువార్త చివరి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరిచ్చారట? సర్వాధికారే. యేసయ్య సర్వాధికారే. ఆ అధికారం ఆయనకి ఎవరిచ్చారట? దేవుడు. అయిపోయా. ఇప్పుడు ఇచ్చినోడు గొప్పోడా, పుచ్చుకున్నోడు గొప్పోడా? ఇచ్చినవాడు గొప్పోడు డెఫినెట్గా. ఇచ్చినవాడు ఎవరు? ఉన్నవారు. పుచ్చుకున్నటువంటి వారు ఎవరు? జన్మించినటువంటి వారు. యేసు దేవుడా కాదా అంటే
ఆ 3 దినముల తరగతులలో మనం గమనించినటువంటి విషయం, ముఖ్యంగా నిన్నటి తరగతిలో మనం బలంగా గమనించినటువంటి విషయం, యేసు దేవుడే, అందులో సంశయం లేదు. దేవుడు సర్వాధికారము నందుకున్నటువంటి వాడు కాబట్టి సర్వాధికారి అని దేవుడు విషయం తెలిపోయింది. సర్వాధికారి అయిన దేవుడు అని అన్నా కూడా ఆయన మాత్రమే దేవుడు అని కూడా కాదు. ఓకే, ఆ సర్వాధికారము ఆయనకి ఉన్నవాడైన దేవుడి నుండే అనుగ్రహించబడింది. సరే, ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడు అనన్నా సమస్య లేదు, లేదు మామూలుగా దేవుడు అనన్నా సమస్య ఏమి లేదు. ఇంకా తగ్గి మాట్లాడితే సర్వాధికారి అయిన దేవుడు అనకూడదండి, కేవలం యేసుక్రీస్తు అని పెట్టుకుంటే సరిపోతుందండి అని అన్నా కూడా వచ్చిన సమస్య ఏం లేదు. మనకు అవగాహన ఉంది. కాకపోతే మరి అక్కడ ఉన్నటువంటి పదాన్ని, దేవుడు పెట్టదలుచుకున్నటువంటి మాటను మనం పక్కకు పెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదేమో. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే దీని విషయంలో కూడా సర్వాధికారి అయిన దేవుడు అనేటువంటిది యేసయ్యను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట కాదు, అది యెహోవాను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట అన్నట్టు దీని విషయంలో కూడా వాదన చోటు చేసుకున్నది. అయితే దానికి మళ్ళీ కోడింగ్, భాషాంతరము అని చెప్పి ఇక ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ఆ డెప్త్లో నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే ఈ విషయంలో కూడా రోమన్ క్యాథలిక్ బైబిల్ ఎలా వ్రాయబడింది అని మనం గమనించినట్టయితే 9వ అధ్యాయము 5వ వచనం ఇక్కడ ఏముంది అని అంటే, వారు మన పితరుల వంశీయులే, క్రీస్తు మానవ రీత్యా వారి జాతివాడే, సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక. అంటే మీరు ఇండివిజువల్గా అర్థం వచ్చేటువంటి విధంగా, అంటే ఇక్కడ దేవుడు అనేటువంటి పదము యెహోవాను ఉద్దేశించి వాడారు. ఇక యేసుక్రీస్తు విషయంలో మానవరీత్యా వారి జాతి వాడే అని మాట్లాడారు. అంటే దేవుడు, యెహోవాను దేవుడు అన్నారు, యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చినటువంటి వాడు అనేటువంటి విధానంలో మాట్లాడారు. ఇలా చదువుకున్న, ఇందాక చెప్పుకుంటున్నట్లుగా సమస్య ఏమీ లేదు. కానీ ఇంతగా మార్చి చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, నిరంతరము సర్వాధికారి అయినటువంటి దేవుడా అనంటే ఎస్, సర్వాధికారి అయిన దేవుడు, కానీ పూజార్హుడైనటువంటి దేవుడు మాత్రం కాదు. ఇది మనసులో పెట్టుకోవాలి. ఓకే, ఇక అతడు నిరంతరము స్తోత్రింపబడును అంటే ఇన్ని మంచి పనులు చేసినటువంటి ఆయన గణపరచబడేటువంటి విషయంలో తప్పేమీ లేదు. ఈ మంచి పని చేశాడు, ఆ మంచి పని చేశాడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు అని చెప్పి యేసయ్య విషయంలో మనం మాట్లాడటము అనేటువంటిది తప్పేమీ కాదు. చెప్పుకున్నాం కదా, స్తోత్రము అనేటువంటిది ఆరాధనలో ఒక భాగము, కానీ స్తోత్రం ఒకటే పూర్తి ఆరాధన కాదు. ఈ క్లారిటీ మనకుంటే సరే. అంటే ఎక్కువగా ఈ అంశంలో డిబేట్లు జరిగేటప్పుడు ఈ రెండు పదాలను, ఈ రెండు వచనాలను బట్టే ఎక్కువగా డిబేట్ జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడ అవునని లేదు కాదు అని గంటలుగా సాగదీసి ఇక చివరికి
ఎవరి వాదనతో వారు లేచిపోవడం జరుగుతుంది. ఒక కంక్లూజన్ మాత్రం ఎవరివ్వరు. మనకి డిబేట్లన్నీ ఎలా జరుగుతాయి అనేటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ మహాదేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ఈ రకరకాలైనటువంటి ఈ మాటలన్నింటిని గురించి యాక్చువల్గా నేను ఇవన్నీ యేసు దేవుడా దేవుని కుమారుడా అనేటువంటి ఒక అంశంలో బహుశా 8 తరగతులు చెప్పినట్టున్నాను. అవి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు ఎవరైనా వినేటువంటి ప్రయత్నం చేయండి. 10 అంశాలు అందులో ప్రస్తావన చేసి మాట్లాడటం జరిగింది. ఉదాహరణకి మొదటి మాట దేవునితో సమానుడెవరు అంటే దీంట్లో యేసు దేవుడా దేవుని కుమారుడా అనేటువంటి అంశమును తరగతిని విషయాన్ని 10 అంశములతో అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాను. దేవునితో సమానుడు ఎవరు, వాక్యము దేవుడై ఉన్నాడనగా ఏంటి, మహాదేవుడు ఎవరు, సర్వాధికారి అయిన దేవుడు ఎవరు, అలాగే నిత్యుడగు తండ్రి ఎవరు, యేసుకు మొక్కిన వారు ఎవరు. అంటే ఇక్కడ మొక్కటము అనంటే కాసింత పూజించటము అనేటువంటి దానికి కూడా వస్తుంది. దాని విషయం కూడా నేను మాట్లాడాను. ఇమ్మానుయేలు అనగా ఏమిటి, యేసు దేవుడా అనేటువంటి అంశము, అలాగే అద్వితీయ దేవుడు కుమారుడు అంటే ఏమిటి, చివరగా 10వ అంశము బలవంతుడైన దేవుడు ఎవరు అనేటువంటి అంశములతో మాట్లాడటం జరిగింది. విషయం ఏంటంటే ఏదైనా కూడా సాధన చేయగా విషయము చాలా తేలిక అవుతూ ఉంటుంది. అలాగే ఈ అంశం పట్ల మాట్లాడగా వీళ్ళకి ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నంలో నేను చేసినటువంటి ఆ కృషికి ఒక చక్కని థీము రావటానికి దోహదపడింది. నిజానికి చెప్పాలి అంటే నిన్నటి దినమున నేను ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ను అత్యద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రజెంటేషన్ ఇప్పటి వరకు నేను చెప్పినట్టు తరగతుల్లో. అంటే ఈ పర్టికులర్గా యేసు దేవుడేనా అనేటువంటి దాని విషయం. ఎస్, చాలా చక్కగా అది అర్థం చేయించటం అనేటువంటిది జరిగింది. నేను సంతోషించాను, బహుశా మీరు కూడా సంతోషించి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విషయాలని మీరు మనసులో పెట్టుకోండి. ఇదివరకటి తరగతులలో మహాదేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని వ్రాయబడి ఉన్నటువంటి చోట నేను మాట్లాడిన విధానం ఎలా మాట్లాడాను అంటే, అలా ఆ మాటలు ఆయనే దేవుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా ఉన్నాయి అని అనుకుంటే అది సవరించుకోవాలి అనేటువంటి వర్షన్లో చెప్పాను నేను. ఆ అర్థం వచ్చేటువంటి విధంగా ఉన్నట్టయితే వాటిని సవరించుకోవాలి అనేటువంటి విధానంలో చెప్పాను. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పర్టికులర్గా నువ్వు సవరించుకున్నా పర్వాలేదు, సవరించుకోకున్నా కూడా వచ్చిన సమస్య ఏమీ లేదు. అది ఇప్పుడు అప్డేట్ వర్షన్లో మనం ఆలోచిస్తున్నటువంటి విషయం. ఓకే, ఇక మిగిలిన కొన్ని సందర్భాలలోనికి వెళ్ళినట్టయితే దయచేసి ఇంకా మళ్ళీ ఇంకో తరగతి దీని విషయంలోనే చెప్పాలి నేను అనుకోవట్లేదు. కొన్ని వచనాలను వేగంగా అంటే ఎక్స్ప్లెనేషన్ తక్కువగా ఇస్తాను, వచనాలని ఎక్కువగా ఇస్తూ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విధానంలో వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పటి వరకు మనం ఆలోచించిందంతా మధ్యలో పెట్టుకొని ఈ యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి దాని విషయంలో
ఇప్పుడు ఆయన పుట్టినవాడా, పుడితే ఎవరికి పుట్టినటువంటి వాడు, ఆ తర్వాత ఏమి చేశాడు అనేటువంటి కోణాలలో మనం ఆలోచిస్తే ఆయన గురించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ అనేటువంటిది రావటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి వాటిలో భాగంగా ఇప్పుడు ఏం చేశాడు అనేటువంటి విషయంలో సృష్టిని కలగజేశాడు, అందులో ఆయన పాత్ర విశేషంగా ఉన్నది అనేది ఎక్కువగా మాట్లాడుకున్నాం మనం. ఇక మిగిలిన విషయాల్లోనికి వెళితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనాలన్నీ మనకు బాగా తెలిసి ఉన్నటువంటి వచనాలే, బట్ ఒకసారి గమనించుకోవటం మాత్రమే. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, అంటే ఎవరు? యేసయ్య. మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే ఏం చెప్తున్నది ఈ వచనం? యేసయ్య తన రక్తమును ఇచ్చి, తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి మనలందరినీ పాప విమోచకుడుగా చేశాడు. అంటే ఇక్కడ తన ప్రాణమును పెట్టింది ఎవరు అనంటే యేసుక్రీస్తు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఒక వచనము ఉంటుంది, అది మేబీ మీకు ఐడియా ఉంటే తీయచ్చు. ఏంటి అనంటే దేవుడే తన రక్తమును పెట్టాడు అనేటువంటి విధానంలో అర్థం వచ్చేటువంటి విధంగా ఒక రెఫరెన్స్ ఉంటుంది. మీకు ఏమైనా ఐడియా ఉందా? దేవుడు తన స్వరక్తాన్ని అయితే చూడండి, ఒకసారి వెతికేటువంటి ప్రయత్నం చేయండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అంతే కదా? 20వ అధ్యాయము 28వ వచనంలో, అంటే ఇప్పుడు యోహాను గారు రాసినటువంటి పత్రికను బట్టి యేసు ప్రభుల వారు తన రక్తమును ఇచ్చి మనల్ని పాప విమోచకులుగా చేసి ఉన్నాడు. ఇక ఈ 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని అన్నాడు. దీంట్లో మామూలుగా అక్కడ నెంబర్ ఇచ్చాడు. దేవుడు అని ఉన్న చోట నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి కింద అనేక ప్రాచీన ప్రతులలో ప్రభువు అని పాఠాంతరము. యాక్చువల్గా అక్కడ దేవుడు అని ఉన్న చోట ఏమని ఉండాలి అని అంటే ప్రభు అని ఉండాలి. ప్రభు అని ఉండే పాత ప్రతులలో ప్రభు అని ఉండే. ఈ కొత్త ప్రతులలోనే దేవుడు అని చేర్చటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఈ రాయబడినటువంటి రచనే చెబుతున్నది. ఓకే, అంటే ప్రభు తన స్వరక్తం ఇచ్చాను అంటే యేసయ్య తన స్వరక్తం ఇచ్చాను. ఓకే, సమస్య ఏమి లేదు. ఇన్ కేస్ లేదంటే అక్కడ దేవుడని ఉన్నది కాబట్టి దేవుడనే మనం చదవాలి, దేవుడనే స్వీకరించాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇందాక మనం ఆలోచించుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చాడంటే ఎస్, కానీ ఏ దేవుడు? కుమారుడైన దేవుడు తన స్వరక్తమును ఇచ్చాడు. అంటే నేను ఇప్పుడే ఈ మాట మీ దృష్టికి తీసుకురావాలని ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే ఆ యోహాను పత్రికలో చదువుతున్నప్పుడు వెంటనే ఇలా కూడా ఉంటుంది కదా అనేటువంటి విధానంలో మీ దృష్టికి తీసుకొచ్చి ఉన్నా మనకి సమస్య ఏమీ లేదు అంటే సమస్య ఏమి లేదు మీన్స్ గందరగోళం ఏమి లేదు. ఓకే, రైట్. ఇక తదుపరి వచనాల్లోకి వెళ్తే ఇందాక మనం చదువుకున్నాం యేసయ్యకి భూమి మీద పరమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అది తండ్రి అయినటువంటి దేవుని ద్వారా. అది మత్తయి 28:18 మనం చదువుకున్నాం. ఇకపోతే యేసు ప్రభుల వారు మొదటి రాకడ అనేటువంటి శరీరధారి వచ్చినటువంటి రాకడ దేనికోసం అనంటే మనకు సుస్పష్టంగా తెలిసినటువంటి విషయము రక్షణ కోసం, జనులను రక్షించట కోసం. నేను జనులను రక్షించుటకే వచ్చాను కానీ తీర్పు తీర్చుటకు నేను రాలేదు అని అంటాడు. ఇప్పుడు రెండవ రాకడలో వస్తున్నాడు కదా. ఈ రాకడ దేనికోసము అని అంటే ఈ రాకడ కూడా రక్షించటం కోసము. ఈ రాకడ కూడా రక్షించటం కోసం. అయితే రక్షించటం కోసం మాత్రమే రావట్లేదు, శిక్షించుటకు కూడా వస్తున్నాడు. రెండు, భక్తులని రక్షిస్తాడు, పాపులని శిక్షిస్తాడు. ఆ మాటే మనకు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అని అంటున్నాడు. అంటే రక్షించటానికి అలాగే నశింపచేయుటకు అనగా శిక్షించటానికి అధికారము కలిగినటువంటి వాడు. నిజంగా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి కాంటెక్స్ట్లోనే మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు అంటే రక్షకుడు. యేసుక్రీస్తు ఎవరు అంటే శిక్షకుడు, శిక్షకుడు కూడా అనేటువంటి విధానంలో ఆలోచిస్తున్నాం. ఈ మాటనే సపోర్ట్ చేసేటట్టు అంటే మరింత బలపరిచేటువంటి విధంగా రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. ఏంటి అనంటే, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే.
అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అంటే శిక్ష విధించేటువంటి వారు ఎవరయ్యారంటే యేసుక్రీస్తుల వారే అని అంటున్నాడు. ఓకే, రక్షించేటువంటి వాడు, శిక్షించేటువంటి వాడు. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అనే సంగతి మనకు తెలుసు. అంటే అసలు ఇప్పుడు ఇది ఇంత రీసెర్చ్ అకోసం చేశాం, ఎంత చేస్తే అంత మంచిదే. ఇప్పుడు ఆయన మరణించి పరమునకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని అన్నప్పుడే అంత తేలిపోతున్నది కదా. తండ్రి ఎవరు, కుమారుడెవరు, ముందెవరు, వెనకాలెవరు, ఏంటి అనేది అంత గొడవే లేదు అసలు. అనవసరంగా లేని దాన్ని అంతా ముందర పెట్టుకొని గొడవ పెట్టుకొని, అంటే ఈ డిబేట్ల పేరు మీద ఒకరి మీద ఒకరు అరుసుకొని కేకలేసుకొని ఇంత చింపుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా సింపుల్గా, నాకంటే స్టార్టింగ్లో నాకు కూడా ఒక సీరియస్ ఇష్యూ, చదువు 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 ఏముంది 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 అనేటువంటి ఆరాటం అది ఉండే. కానీ ఇంత అనుభవం వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది అంత ఎమోషన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అంత టెన్షన్ అవ్వాల్సినటువంటి అవసరము లేదు. చాలా ఫేర్గా, క్లియర్గా రాయబడి ఉన్నది. నింపాదిగా ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. సరే, దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? నిర్వహణ, ప్రకృతి నిర్వహణ, మానవ నిర్వహణ. ఓకే, ఇదంతా జరుగుతుంది. దీనితో పాటు ఇంకొక పని చేస్తున్నాడు ఆయన. ఏం పని చేస్తున్నాడు అట అనంటే, చూడండి, అట అని ఎందుకంటున్నానంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అట అంటున్నాను. ఓకే, రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. ఒక 5-10 నిమిషాలు మీరు ఓపిక పట్టాలండి, ఎందుకంటే తరగతి మనం ఎంత లేటు ప్రారంభించుకున్నా మనకు తెలిసిందే. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. ఇందాక చదువుకున్నాం కదా అది. దీంట్లోనే మనం కొంచెం ఇందులో విడిచిపెట్టాం. మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. మన కొరకు విజ్ఞాపన చేయువాడు అని అంటే మన నిమిత్తము, మన సంక్షేమం నిమిత్తము ప్రార్థించేటువంటి వాడు. అంటే మన కోసం ప్రాణం పెట్టిన వాడు మాత్రమే కాదు, మన కోసం ఇంకా అహర్నిశలు ప్రార్థిస్తున్నటువంటి వాడు అని ఆరాటం. చూడండి, ప్రాణం పెట్టిందే మహా ఎక్కువ అని అంటే, అయ్యా నేను ఎవరి కోసం అయితే ప్రాణం పెట్టానో వాళ్ళు రక్షించబడాలి అనేటువంటి ఆ కోణంలో అతడు ప్రార్థన కూడా చేస్తున్నటువంటి వాడు. ఇక్కడ ప్రార్థించేవాడు అని అన్నప్పుడు మనకు అర్థం కావాలి, ఎవరికి ప్రార్థిస్తాడు మరైనా? అయిపోయా, ఇలా నువ్వు ఎన్ని విషయాలు తీసుకుంటే అన్ని విషయాల్లో కనబడతాడు. ఓకే, తర్వాత ఈ చివరి అంశం, అంటే ఇందులో కంక్లూజన్ వర్డ్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆరాధన విషయానికి వస్తే సమరయ స్త్రీతో మాట్లాడతాడు కదా. మాట్లాడిన సందర్భంలో ఆమె అన్నది కొండల మీద ఆరాధించాలంటారు, దేవాలయంలో ఆరాధించాలని. మా వారేమో కొండల మీద ఆరాధించాలంటారు, మీ వారేమో దేవాలయంలో ఆరాధించాలి అని చెప్పేసి అంటారు అని ఆమె క్యాజువల్గా అడిగింది. యేసు ప్రభుల వారు అంతే క్యాజువల్గా సమాధానం చెప్తూ, అమ్మ ఒక కాలం రాబోతున్నది, అప్పుడు కొండల మీదనైనను దేవాలయంలోనూ ఆరాధించారు. మరి ఎలా అని అన్నప్పుడు ఆయన అంటూ, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము అన్నట్టు. ఇది రోమపత్రిక
యోహాను సువార్త 4వ అధ్యాయము, ఒకసారి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో అమ్మ ఒక కాలం వచ్చున్నది అని చెప్పి, 22వ వచనంలో మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము అని ఎవరంటున్నారు? యేసయ్య అంటున్నాడు. మేము అంటే ఆ మేము అనేటువంటిది ఒక బృందం. ఆ మేము అనేటువంటి దానిలో యేసయ్య సహితము ఒకడు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు అని అంటే ఆరాధించేటువంటి వారిలో యేసయ్య కూడా ఒకడు. అంటే మేము ఆరాధిస్తున్నది ఏంటి అని అంటే ఎలా అనంటే, మేము ఆరాధిస్తున్నది అంటూ దాంట్లో నేను ఆరాధిస్తున్నది అనేటువంటి అర్థం కూడా దాగి ఉన్నది. ఇంతకీ ఎవరిని ఆరాధిస్తున్నాము అని అంటే కింద చెప్పుచున్నటువంటి మాట 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు అంటే నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆరాధన చేయాలి అని అనుకునేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే తండ్రిని ఆరాధించాలి అంటే నేను ఆరాధిస్తున్నాను. నేను ఎవరిని ఆరాధిస్తున్నానంటే దేవుడిని ఆరాధిస్తున్నాను. 24లో ఏమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అని అన్నాడు. అంటే యేసయ్య సహితము ఉన్నవాడైన యెహోవాను ఆరాధించేటువంటి వాడే. ఇప్పుడు ఆరాధనకు అర్హుడు, పూజ్యార్హుడు అని కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆరాధనకు అర్హుడు దేవుడు. ఆరాధించాల్సినటువంటి వాళ్ళందరూ దేవుని పిల్లలు. అందులో యేసుక్రీస్తు కూడా ఒకడు. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రథమ కుమారుడు. అతడు ఆరాధించినటువంటి వాడు. ఓకే, ఇక ప్రార్థనలో చాలా ప్రార్థనలు చేశాడు. అలాంటి ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ప్రార్థనలు మనం గమనించినట్టయితే ఆయన ఇప్పుడు మనం ప్రారంభ పాఠంలో మాట్లాడుకున్నట్టున్నాం, రొట్టె గురించి ప్రార్థన చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. అలాగే అయ్యా నీ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండెనో తిరిగి మరలా నాకు ఆ మహిమను అనుగ్రహించుము అని అన్నాడు. ఆ మాట ఎప్పుడు అన్నాడంటే వెంటనే దాని మీద ఏముంటుందంటే, చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని భూమి మీద నెరవేర్చాను. పనిచ్చింది ఎవరు? దేవుడు. చేసింది ఎవరు? యేసయ్య. మహిమ కావాలని అడుగుచున్నది ఎవరు? యేసయ్య. ఆ మహిమను ఇచ్చేటువంటి వారెవరు? దేవుడు. ఇంత పర్టికులర్గా మనకి క్లియర్ చేయబడుచున్నది. ఓకే, ఇప్పుడు ఆ ప్రార్థనతో పాటు ఆయన గెత్సెమనేటువంటి తోటకు వెళ్ళి, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించుము అని ప్రాధేయపడుచున్నాను. ఇప్పుడు ఈయనే ఆయన అయితే అంత ఉంటుంది కదా, ప్రాధేయపడాల్సినటువంటి అవసరం ఉండదు కదా. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించుము, లేదు అనంటే నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పి ఆయన విజ్ఞాపన చేస్తాడు. దాన్ని బట్టి వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటి అనేటువంటిది తెలియజేస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఈ గిన్నె గురించి మనకి మత్తయి సువార్త 26:39లో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్తాను, అంటే మీకు తెలిసిందే, జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఏంటది? యేసయ్య ఎప్పుడు వస్తాడు? మీకు అని తెలుసా? యేసయ్య ఎప్పుడు వస్తాడు? మామూలుగా మనకు బైబిల్లో చెప్పినటువంటి సందర్భాలు ఏంటంటే, ఆ లోకమందంతటా సువార్త ప్రకటింపబడును, ఆ పిమ్మట అంతం వచ్చును అంటే, అంతం రావటానికి ముందే ఆయన రావాలి కాబట్టి, ఆయన వచ్చిన తర్వాతనే తీర్పు జరుగుతుంది, తీర్పు జరిగిన తర్వాత అంతం వస్తుంది కాబట్టి
సువార్త ప్రకటింపబడిన తర్వాత యేసయ్య వస్తాడు అనేటువంటిది ఆ వివరణలో మనకు అర్థమయ్యేటువంటి విషయం. మరి ఎప్పుడు సువార్త అయిపోతుంది, ఆయన ఎప్పుడు వస్తాడు అని పిన్ పాయింట్ చేసి చెప్పాలి అని అంటే అది మన నుండి కాదు. మరి యేసయ్య చెప్పగలడా అని అంటే ఆయన కూడా అంటున్నాడు, నో, నేను కూడా చెప్పలేను. మరి ఎవరు చెప్తారయ్యా? సర్వాధికారి అయిన మీరే చెప్పకపోతే, సర్వాధికారము అంటే చాలా అధికారాలు నాకు ఇవ్వబడ్డాయే తప్ప నేను ఎప్పుడొస్తాను అనేటువంటి విషయం కూడా నాకు చెప్పబడిందని నేను చెప్పలేదు కదా, లేదా నాకు తెలుసు అని నేను చెప్పలేదు కదా. ఎప్పుడొస్తాడట ఆయన, అది ఎవరికి తెలుసట అనంటే ఈ ఈ ఈ పర్టికులర్ ఈ విషయాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి కుమారుడైనటువంటి దేవుడికి ఎంత వ్యత్యాసం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాట మనకు ఎక్కడ ఉంటుందంటే చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. 24వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు, అంటే నేను వచ్చి తీర్పు తీర్చి ఈ లోకమునకు అంతము కలగజేసేటువంటి ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ గడియను గురించి దేవుడికి మాత్రమే తెలుస్తుంది, కానీ తెలియనటువంటి వారిలో ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు అని అంటున్నాడు. ఏ మనుష్యుడైనను అంటే కామన్ మ్యాన్ ఎవరైనా సరే, పరలోకమందలి దూతలైనను, దేవదూతలకు కూడా తెలియదు, ఇది పరమ సీక్రెట్. ఓకే, కుమారుడైనను అంటే తన గురించి మాట్లాడుకుంటున్నాడు, నాకు కూడా తెలియదు అని చెప్తున్నాడు. అంటే యేసయ్య ఎన్నడు రాబోచున్నాడు అనేటువంటి విషయము రాబోచున్న యేసయ్యకే తెలియనంత సీక్రెట్గా ఎవరి దగ్గర ఉన్నది అని అంటే ఆ విషయం దేవుని ఆధీనంలో ఉన్నది. దేవుడు ఎన్నడు పొమ్మంటాడో అన్నడు యేసయ్య వస్తాడు. అంటే దీన్ని బట్టి ఎన్నడు వెళ్ళాలి, ఎన్నడు తీర్పు తీర్చాలి, ఎన్నడు లోకమునకు అంతం కలగ చేయాలి అనేటువంటి ఆ నిర్ణయం, అంటే త్రివిధ దళాధిపతి అని మనకు సైన్యంలో ఉంటారు. చాలా పవర్ఫుల్ పొజిషన్ అది, ఆ ఉద్యోగము చాలా పవర్ఫుల్. ఆ త్రివిధ దళమునకు అధినేత అయినా సరే యుద్ధము చెయ్యాలి అనంటే ఎవరి పర్మిషన్ కావాలి? రాష్ట్రపతి యొక్క పర్మిషన్ కావాలి. మన దగ్గరైనా అమెరికా లాంటి దేశాలలోనైనా ప్రెసిడెంట్ బటన్ నొక్కితేనే సైన్యము రంగంలోనికి దిగాలి. అలాగే యేసయ్య ఎంత పవర్ఫుల్ అయినా, సర్వాధికారి అనేటువంటి కోణంలో ఎంత పవర్ఫుల్ అయినా, ఆ యేసయ్య యొక్క బటను ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే దేవుడి ఆధీనంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇలా చాలా రెఫరెన్సులు ఉన్నాయండి. దీన్ని బట్టి యేసు ఎవరు అనేటువంటి విషయము మనకి ఓరల్గా ఈరోజు మాట్లాడుకున్నటువంటి దాన్ని బట్టి యేసు మహాదేవుడు, ఓకే, సమస్యం లేదు. సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్యం లేదు. తర్వాత ఆయనే రక్షకుడు, శిక్షకుడు. ఇలాంటి స్థానాలు ఎన్ని ఉన్నా కూడా ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి విధేయుడిగా ఉంటాడు, ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన అధికారమునకు లోబడుతూ ఆయన కనుసన్నలలోనే యేసయ్య పనిచేస్తాడు. ఆయనను గౌరవిస్తాడు, ఆయనను ఆరాధిస్తాడు. యేసయ్య ఆరాధించేటువంటి వాడు. ఇక మన రక్షణ కోసం ఏం చేశాడు అనేటువంటి విషయం మనకు తెలిసిందే.
ఇంకా ఇప్పటికీ మన రక్షణ కోసము ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓకే, ఇది కంక్లూజన్ అండి. కొన్ని రిలేటెడ్ రెఫరెన్స్లు ఇస్తాను, మీరు రాసుకోండి, తర్వాత నెమ్మది ఉన్నప్పుడు చదువుకోండి. ఓకే, రిలేటెడ్ రెఫరెన్స్లు అంటే ఇన్ని 4 తరగతుల్లో చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేసేటువంటి రెఫరెన్స్లు అనమాట. 4 తరగతులకు వర్తించేటువంటి రెఫరెన్స్లు ఇవి. కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను అప్పుడు మాట్లాడుతున్నాను, ఇది కొలసి పత్రికలో కూడా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ముందుకు ఫార్వర్డ్ అయ్యాను. 1వ అధ్యాయం 15వ వచనం. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఓకే, తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మేబీ ఇది చదివినట్టున్నా. ఓకే, యోహాను సువార్త ఇది కూడా చదివేసాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. ఇది యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి దానికి మనం ధ్యానించి గ్రహించినటువంటి విషయం. ఓకే, ఈ యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఈ టైటిల్, ఈ ప్రశ్న మేరకి సరిపోయేంత సమాధానం. ఇంకా ఆయన గురించి మాట్లాడుకునేది ఏమైనా ఉన్నదంటే బోలెడంత ఉంది. అది అంత అవసరం లేదు, ఇప్పుడు దీనికి సరిపోతుంది. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ మాటల్ని మేము ధ్యానించాం. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ప్రతి మాట మా హృదయంలో పెట్టుకొని ఆ విషయ అవగాహనతోటి మా యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితము కొనసాగబడి మీరు సంతృప్తి పరచబడి మీ అనుగ్రహమునకు ఆశీర్వాదమునకు మీ పాత్రలముగా ఉండగలిగేటువంటి ఆ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి వృత్తులలో మీరు తోడై ఉండండి. వారి కుటుంబాలకు కావాల్సిన నెమ్మదిని సమాధానమును దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయ సహకారాలు ఈ మాటలు విన్నటువంటి మనందరికీ ఈ పూర్తి అవగాహనతో దేవుని ఆరాధిస్తూ క్రీస్తు ప్రాణత్యాగము చేయబడినటువంటి దానికి సార్థకత జరిగేటువంటి విధంగా నేను బ్రతుకుచు రక్షించబడాలి, నిత్య జీవము నొందాలి అని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్.